హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1340కి పైగా వేకెన్సీస్ రావడం జరిగింది. జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. 21 జూలై లోపు అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. మీకు అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. సో వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో మనకు భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే క్లర్క్ ఉద్యోగాలకి సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేను మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చూసి అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే వాళ్ళు ఇవైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ అయితే చూసుకున్నట్లయితే June 30 అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది. అలాగే July 21 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఫీ అయితే డేట్ ఇవ్వడం జరిగింది. 22 జూలై అయితే ఆన్లైన్ పేమెంట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఏదైనా కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్ సంబంధించి ఏమైనా మిస్టేక్స్ కరెక్షన్ ఉంటే దాన్ని కూడా సపరేట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కింద ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పేపర్ 1 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 27 అక్టోబర్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పేపర్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదైతే జనవరి ఫిబ్రవరి మంత్లో అయితే 2026 అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్లోనైతే ఈ మంత్స్లోనైతే మీకైతే పేపర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అయితే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మెసేజ్ అంటే కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే అడగవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కింద చూసుకున్నట్లయితే వాళ్ళు శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో దాని గురించి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 50,000కు పైగా శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని అలవెన్స్ కలుపుకొని అయితే 50,000 వరకు అయితే మీకైతే శాలరీ వస్తుంది. పే లెవెల్ 6 ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే పే లెవెల్ 6 ప్రకారం నాన్ గ్యాడ్జెట్ హోదాలో మీకు జాబ్ అయితే ఇస్తారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అంటే మీకు చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. త్వరలో మనకి 8th పే కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి దాదాపుగా మీకు 1,00,000 వరకు శాలరీ అయితే పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2026 జనవరి వరకు అయితే మీకైతే 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పోస్టుల వారిగానైతే ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని పోస్టులకైతే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకొన్ని పోస్టులకైతే 32 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ SC/ST వారికి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. SC/ST వాళ్ళకి +5 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే OBC అభ్యర్థులు అయితే +3 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే PW క్యాండిడేట్స్ అందరూ కూడా 10 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే PWDలో OBCలో కేటగిరీ వాళ్ళైతే +13 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే SC/STలో PW క్యాండిడేట్స్ అయితే +15 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన వాళ్ళైతే +3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సర్వీస్ ఉన్న వాళ్ళకైతే +3 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే అమ్మాయిలు అలాగే SC/ST సంబంధించిన PWD సంబంధించిన అబ్బాయిలు కూడా ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా కేటగిరీ వాళ్ళందరూ కూడా 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాబ్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందని అయితే మనమైతే చూసుకుందాం. ఇక్కడ పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 50 మార్క్స్ అయితే వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కింద జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇదైతే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇదైతే జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 మార్క్స్ అయితే వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 2 hours 40 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అంటే ఏ జాబ్కి సంబంధించి ఏ పోస్టుకి సంబంధించి ఆ పోస్టుకి సపరేట్ సబ్జెక్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ అండ్ ఇంజనీరింగ్ సివిల్ స్ట్రక్చరల్ సంబంధించి
దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ అంటే ఏ పోస్ట్‌కి ఆ పోస్ట్‌కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 2 సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ పేపర్ 1 చూసుకున్నట్లయితే 0.2 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ 2 సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. జనరల్ ఇంజనీరింగ్ సివిల్ సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఎలక్ట్రికల్ది అంటే పోస్ట్ వారీగా 100 క్వశ్చన్స్ ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 100 క్వశ్చన్స్ 300 మార్క్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 2 hours 40 minutes అయితే ఇవ్వడం జరిగింది. దీనికి పేపర్ 2కు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్లయితే ఈచ్ క్వశ్చన్కి అయితే రాంగ్ పెడితే 1 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏపీకి సంబంధించిన అభ్యర్థులకి కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సంబంధించి, ఒంగోలుకు సంబంధించి ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా దగ్గరలో సెంటర్స్ అయితే పెట్టుకోండి. అలాగే తెలంగాణకు సంబంధించి అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనమైతే ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనకి గ్రూప్ బి హోదాలో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి ఎవరికి ఏ డిపార్ట్మెంట్ భర్తీ చేశారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు భర్తీ అయిందని అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి వివిధ రకాల ఆర్గనైజేషన్స్ మరియు ఆఫీసులలో ఈ జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెంబర్ 1 చూసుకున్నట్లయితే బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ జేఈ పోస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అందుకే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, స్కిప్ చేస్తాను. ఇక్కడ కింద వివిధ రకాల ఆర్గనైజేషన్స్ నుంచి అయితే మనకు పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. వీటికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు కాబట్టి కొన్ని పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి వాటికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఎక్స్పీరియన్స్ అడిగే అవసరం లేదు. ఇక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ ఆర్గనైజేషన్స్ నుంచి అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ నుంచి, అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి, అలాగే ఇక్కడ మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ నుంచి అయితే వాళ్ళైతే ఈ ఆర్గనైజేషన్స్ నుంచి అయితే జాబ్స్ అయితే భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరైతే డిప్లొమాలో అంటే పోస్టులకు సంబంధించి ఏ పోస్టుకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఎలక్ట్రికల్ అయినా, డిప్లొమా ఇన్ సివిల్ అయినా, డిప్లొమా ఇన్ మెకానికల్ సంబంధించినటువంటి డిప్లొమా అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ కంప్లీట్ చేసిన బీటెక్ కంప్లీట్ చేసిన ఆ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏ పోస్టుకు సంబంధించి ఆ పోస్ట్కి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది జాగ్రత్తగా చూసి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి, అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పోస్ట్కి మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎలాంటి ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ అయితే లేదు. మీకు మంచి ఆపర్చునిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి ఆపర్చునిటీ అయితే అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పని చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ మరో నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.